విజ్ఞాన్ గారు, 'విశ్వక్సేన్' గారి ఫంక్షన్‌లో బాలకృష్ణ గారు వచ్చారు. తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత కింద 2 కిన్లీ బాటిల్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్. ఒక వాటర్ బాటిల్ వైట్ ఉంది. ఇంకో వాటర్ బాటిల్ కలర్ ఉంది. అది ఆల్కహాల్ అని వైసీపీ వాళ్ళు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నిజంగా అది ఆల్కహాల్ బాటిలే అంటారా? బాలయ్య బాబు గారు అది తాగారు అనుకుందామా? ఏ రోజైతే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఈవెంట్ ఉందో నన్నే అడగాలి నువ్వు ఈ క్వెషన్ నిజంగా చెప్తున్నా. హ్మ్. అదే రోజు నేనక్కడికెళ్ళా. నేను వెన్యూ బుక్ చేసుకోవడానికి. నాకు ఆ వెన్యూ సెప్టెంబర్ మంత్‌లో నాకు అవసరం ఉంది 3 హ్మ్. డేస్. సో, నేనది బుక్ చేసుకోవడానికెళ్తే అక్కడ వాళ్ళు చాలా బిజీగా ఉండే. సరే ఈవెంట్ ఉంది ఈవినింగ్. ఏం ఈవెంట్ అంటే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఇక్కడే జరుగుతుందని చెప్పారు. వాళ్ళంతా హడావిడిగా ఉండి మధ్యాహ్నం నుంచి నీట్‌గా సెట్ అంతా ఏసేసి అన్నీ రెడీ చేసి ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారు. బోలెడంతమంది బౌన్సర్స్ వచ్చారు. అనుకున్న మాదిరిగానే ఈవెంట్ కూడా జరిగింది. బాలయ్య కూడా వచ్చారు. అంతా బానే ఉంది. ఇప్పుడు అంత పెద్ద ఈవెంట్‌కి నడిబొడ్డున బాలయ్య వస్తున్నాడు అంటే అది బిస్లరీ బాటిల్ ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. హ్మ్. ఓ దాంట్లో వాటర్ ఉంది. ఇంకో దాంట్లో ఏదో లిక్విడ్ ఉంది. ఓకేనా? అది మందు బాలయ్య కాళ్ళ దగ్గర ఉంది. మందు తాగి కూర్చున్నాడు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అవును. నంబర్ 1 ఒకవేళ నిజంగా మందే అనుకో, తాగాడైతే తప్పేంటి? హ్మ్. అది ఈవెంట్. ఈవెంట్ అంటే ఫుడ్, ఆల్కహాల్ అన్నీ సర్వ్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ ఉంటే, హ్మ్. నా ఈవెంట్ అయితే నేను ఖచ్చితంగా సర్వ్ చేస్తా. కాక్టైల్ పార్టీయే పెడతా. ఓకేనా? ఉంటే తప్పేంటి? వచ్చింది ఈవెంట్‌కి కదా! రైట్. ఇన్ అవును. కేస్ అక్కడ ఉంటే తప్పేంటి? రెండోది అలా బాటిల్‌లో చిల్లరగా తాగే మనిషైతే బాలయ్య గారు. ఆయనకు తెలీదా అన్ని కెమెరాలుంటాయి. 100 మంది మీడియా సభ్యులొస్తారు. పెట్టుకొని డైరెక్ట్‌గా ఇట్లా రోడ్ మీద పెట్టుకుంటాడా? చెప్పు బేసికల్లీ. హ్మ్. అసలయ్యే పనేనా అది? అలాంటిది ఏమీ ఉండదు. అనుకోకుండా అక్కడ ఏదో ఉంది ఒక వస్తువు. అది బాలయ్య కాళ్ళ దగ్గర ఉండడం. ఈయన వచ్చి అక్కడే కూర్చోవడం. బాలకృష్ణ గారికి సెపరేట్ ఏదున్నా సరే ఆయనొచ్చి ఎక్కడ నచ్చితే అక్కడ కంఫర్ట్ అక్కడ కూర్చుంటాడు. అవును. అంతే. అక్కడ ఏదో ఉన్నంత మాత్రాన దాన్నలా చూడాల్సిన తప్పేం లేదు. అది నిజంగా మందు అంటే ఆహ్, అപ്പൊ ఎవడైతే వైసీపీవోడు నేను చూసా ఆ వీడియో. హ్మ్. దానికి టైట్ క్లోజేసి, జూమేసి ఆయన మొహం. టైట్ క్లోజేసి, జూమేసి ఆయన మొహం. ఎవడికి కనపడలే. వీడికే కనపడింది. వీడే కావాలని పెట్టి కూడా తీసుండొచ్చుగా హ్మ్. బదనాం చేయడానికి. అంతకుమించి ఏముంది? సో, 'విశ్వక్సేన్' గారు కూడా దీనికొక రిప్లై ఇచ్చారు. అది వాటర్ బాటిల్ బాలయ్య బాబు గారు తాగలేదని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అక్కడ పక్కనే ఉన్నాను నేను. అలాంటి ఆల్కహాల్ ఏది కన్జ్యూమ్ చేయలేదు. విశ్వక్ గారు చెప్పారు. సో, కట్ చేస్తే అది చెప్పిన తర్వాత కూడా ఇంకా పోర్ట్రేట్ అవుతుంది. ఎందువల్ల పోర్ట్రేట్ అవుతుందంటారు? పోర్ట్రేట్ చేయాలనుకున్నారు కాబట్టి అవుతుంది. ఒకసారి హ్మ్. వైరల్ ఎవరికైనా ఒక పాయింట్ దొరికితే ఊరుకుంటారా? హ్మ్. అవుతుంది. ఇది ఇంక నయం ఎలక్షన్ ముందే అవ్వలే ఇది. సంతోషం. హ్మ్. ఇప్పుడు వాడు వైరల్ చేసినా, బ్యాడ్ అయినా, హిట్ అయినా ఆల్రెడీ ఈవీఎం బాక్సులు లోపలే ఉన్నాయి. పెద్ద విషయం కాదు. దాని వల్ల ఇంపాక్ట్ ఏం పడదు. అండ్ నెక్స్ట్ అంజలిని దోసేశారు. హ్మ్. ఆయన సరదాగా వాళ్ళ మధ్యలో ఏదో ఉంటే ఆడుతూ పాడుతూ వాళ్ళు చేస్తే అంజలిని ఏమే అని తోసేసాడు అన్నట్టుగా చెప్పారు. ఇవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. అందంగా జరిగింది. అండ్ ఇట్లాంటి రూమర్స్ వస్తానే ఉంటాయి ప్రతిసారి. ఎవడో ఒక్కడు గుంటనక్కలా వాగుతానే ఉంటారు. ఎవ్వరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతే.